హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కన్యాకుమారిలో ఉన్న ఒక వాక్స్ మ్యూజియం గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. దీని పేరొచ్చేసి మాయాపురి. ఇందులో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మనకి కావాల్సిన దాన్ని బట్టి కాంబోస్ అయితే తీసుకోవచ్చనమాట. ఇక్కడున్నవి వచ్చేసి 9D థియేటర్, వర్చువల్ రియాలిటీ, అలాగే సెలబ్రిటీ వాక్స్ స్టాట్యూస్, డాషింగ్ కార్స్, 3D పెయింటింగ్, 360 డిగ్రీ సెల్ఫీ స్టాండ్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే ఎంట్రీ ఫీ వచ్చేసి కాంబోస్‌ని బట్టి అయితే ఉంటదనమాట. మేము తీసుకున్న కాంబో అయితే వాక్స్ స్టాట్యూస్ అలాగే 3D పెయింటింగ్ వరకు అయితే తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 150 పర్ పర్సన్ అయితే పడిందనమాట వీటిలికి. ఎంట్రీ టైమ్ వచ్చేసి 8 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్‌గా ఉన్న వాక్స్ స్టాట్యూస్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్‌వి అయితే ఉంటాయి. మైకేల్ జాక్సన్, జాకీ చాన్, చార్లీ చాప్లిన్, బారక్ ఒబామా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అలా కొంతమందివి అయితే ఉన్నాయన్నమాట. అలాగే మన ఇండియన్స్‌వి అయితే గనక మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, ఏపీజే అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గార్ల సెలబ్రిటీస్ స్టాట్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే అసలు చాలా బావుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి స్టాట్యూ అయితే నిజంగా ఆవిడే వచ్చి కూర్చున్నారేమో అన్నట్లుగా ఉంది. అన్నీ అయితే అంత క్లారిటీగా అయితే లేవు గానీ, బట్ ఇది మాత్రం చాలా బావున్నట్లు అనిపిచ్చింది. అలాగే మూవీస్ రిలేటెడ్‌గా అయితే గనక అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, రజనీకాంత్, విజయ్ తమిళ్ యాక్టర్స్. అలాగే మన తెలుగు సెలబ్రిటీస్‌లో రష్మిక, అలాగే అల్లు అర్జున్ 'పుష్ప' మూవీతో పాపులర్ అయ్యారు గదా! సో, దానివల్ల వాళ్ళవి గూడా అయితే ఉన్నాయన్నమాట. అంత పర్ఫెక్ట్‌గా అయితే ఉండవు గానీ, బట్ మనమైతే పోల్చుకోవచ్చు. వాళ్ళ పేర్లు అదంతా గూడా రాస్తారు. కొందరయి మాత్రం చాలా బావున్నాయి. కొన్ని అసలు సరిగ్గా కుదరలేదేమో అన్నట్లుగా అనిపిచ్చిందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నవి అంతా గూడా వాక్స్ స్టాట్యూస్. ఈ వాక్స్ స్టాట్యూస్ ఏంటంటే ఎప్పటికప్పుడు పెంచుకుంటా వెళ్తారు. అంటే ఏది పాపులర్ అయితే అదనమాట. సో, ఇప్పుడు మనకి ఇదివరకు 'రష్మిక' ఇవన్నీ గూడా ఉండేయి కదా! 'పుష్ప' ముందు వరకు గూడా. 'పుష్ప' మూవీ తర్వాత ఇవి యాడ్ చేశారనమాట. అలాగే విజయ్ గూడా ఏదో ఒక మూవీలో ఫేమస్ అవ్వడం వల్ల తమిళ్ మూవీలో సో, అతన్ని ఇది గూడా అయితే పెట్టారనమాట వాక్స్ స్టాట్యూ గూడా. కొన్ని స్టాట్యూస్ అయితే అసలు ఈజీగా అర్థమవుతుంది పేరు చూడకుండానే. కొన్నైతే సరిగ్గా అయితే లేవనమాట. అంటే అంత క్లారిటీగా అయితే లేదు. కొన్ని మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి అసల. ఈ వాక్స్ స్టాట్యూస్.
అలాగే ఇదొచ్చేసి సెల్ఫీ స్టాండ్ అన్నమాట. దీనికొక కాస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇదొచ్చేసి 3 గ్యాలరీ పిక్స్ అయితే తీసుకోవచ్చనమాట. ఫోటోస్ అయితే చాలా బావుంటాయి. నేనైతే ఒక 2 ఫోటోస్ అయితే దిగాననమాట. అండ్ ఇది మాత్రం చాలా బావుంది ఇంట్రెస్టింగ్‌గా. సో, ఇదైతే వాక్స్ మ్యూజియం గురించి వీడియో అండి. అండ్ ఇక్కడ ఇంకా గూడా చాలా అయితే ఉన్నాయి. అవి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, మేమింక వేరే ప్లేసెస్‌కైతే వేటిలికి వెళ్ళలేదు దీంట్లో. ఓన్లీ ఈ 2 అయితే తీసుకున్నామనమాట.